హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మ్యాగజైన్. ఈరోజు మూవీ మ్యాగజైన్లో తెలుసుకునే మూవీ అప్డేట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. పూజా హెగ్డేను పక్కన పెట్టిన పవన్, ఉస్తాద్కు జోడీ ఎవరు? వారసుడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్. వీరసింహారెడ్డి మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్కి రెడీ, డేట్ టైం ఫిక్స్. ముకుంద ఒక లైలా కోసం సినిమాల ద్వారా టాలీవుడ్లో అడుగుపెట్టిన పూజా హెగ్డేకు ప్రారంభంలోనే సక్సెస్ రాలేదు. ఇక బాలీవుడ్లో హృతిక్ రోషన్కు జోడీగా నటించిన మహంజోదారో డిజాస్టర్ కావడంతో అక్కడ కూడా ఆమెకు ఛాన్సులు కొరవయ్యాయి. దీంతో టాలీవుడ్ పైనే ఫోకస్ చేసింది ఈ ముదుగుమ్మ. డీజే, మహర్షి, అరవింద సమేత తదితర చిత్రాల ద్వారా హిట్ ట్రాక్ ఎక్కింది పూజా హెగ్డే. ఇక అల్లు అర్జున్ కాంబినేషన్లో చేసిన అలవైకుంఠపురంలో సినిమాతో బుట్టబొమ్మగా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన 3 సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇదే క్రమంలో 4వ సినిమా పవన్ కళ్యాణ్ సరసన భవదీయుడు భగత్ సింగ్లో కూడా ఛాన్స్ దక్కించుకుంది ముద్దుగుమ్మ. కానీ ప్రస్తుతం ప్రాజెక్టు రూపురేఖలు మారిపోవడంతో పూజా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి తప్పుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తెలుగులో త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో SSMB 28 చిత్రంలో తనే ఫీమేల్ లీడ్గా ఎంపికైంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. కానీ ఇటీవలే పూజ కార్యక్రమాల్లో జరుపుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కాస్టింగ్ను సంబంధించి తన పేరు వినిపించలేదు. మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ పోస్టులో కూడా ఎక్కడా పూజ ప్రస్తావన లేదు. దీంతో పూజను పక్కన పెట్టారనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇక ఓవైపు హీరోయిన్గా రాణిస్తూనే కొన్ని సినిమాలో ఐటెం సాంగ్స్లోనూ పూజా హెగ్డే మెరిసింది. గతంలో రామ్ చరణ్ రంగస్థలం మూవీలో జిగేలు రాణి పాటలో మెరిసింది ఈ భామ. F2 చిత్రంలోని పార్ట్ సాంగ్లో కూడా ఆడిపాడింది. తన అప్కమింగ్ ప్రాజెక్టుల విషయానికి వస్తే సర్కస్ మూవీ రిలీజ్కు సిద్ధంగా ఉంది. మరోవైపు కసీకా భాయ్, కసీకా జాన్ చిత్రంలో నటిస్తోంది ముద్దుగుమ్మ. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫర్జాద్ సంజీ డైరెక్ట్ చేస్తున్నారు. తెలుగులో వారసుడు పేరుతో విడుదలవుతున్న చిత్రాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే స్ట్రైట్ తెలుగు సినిమాకు మించి థియేటర్లను కేటాయించినట్లు కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఇక సౌత్లో విజయ్ మార్కెట్ కూడా స్ట్రాంగ్ ఉండడంతో దీన్ని క్యాష్ చేసుకోవాలని కూడా ప్రొడ్యూసర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూవీపై హైప్ క్రియేట్ చేసేందుకు ఈ నెల 24న చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించాలని కూడా ప్లాన్ చేశారు. దీని తర్వాత తెలుగులోనూ ఈ నెల 27న పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ వేడుకకు ప్లాన్ చేస్తున్న దిల్ రాజు ఈ ఈవెంట్కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు కూడా సమాచారం అందుతుంది. హీరో విజయ్, పవన్ కళ్యాణ్ ఇద్దరికి తమ రాష్ట్రాల్లో ఊహించిన ఫ్యాన్స్ బేస్ ఉంది. ఇంకా చెప్పాలంటే కొందరు ఫ్యాన్స్ వారిని దేవుడిగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే విజయ్, పవన్ ఒకే స్టేజ్ పై కనిపించడం అభిమానులకు కన్నుల పండుగగా ఉంటుంది. నిజంగా పవన్ ఈ వేడుకకు హాజరైతే కనుక ఫ్యాన్స్కు అంతమించిన ఆనందం ఉండదనే చెప్పాలి. పైగా మూవీపై కావాల్సినంత హైప్ క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే విడుదలైన 2 పాటలు వైరల్ అయిపోగా పవన్ వస్తే అది వేరే లెవెల్ అనే టాక్ కూడా ఇప్పుడు వినిపిస్తుంది. సినిమాను హై ఓపెనింగ్స్ భారీగా పెరగవచ్చని కూడా ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక వారసుడు చిత్రానికి ఎక్కువ థియేటర్లు కేటాయించడంపై పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఫిలిం ఛాంబర్ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా తెలుగులో అగ్ర హీరోలైన చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యతో పాటు నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రాలకు తక్కువ టైంలో ఎక్కువ థియేటర్లు దక్కకుండా చేయడంపై కూడా సినిమా నిర్మాతలు గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. అయినా 2 తెలుగు రాష్ట్రాల్లోని మెజార్టీ థియేటర్లపై స్ట్రాంగ్ కమాండ్ ఉన్న దిల్ రాజు మొండిగా ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే సౌత్ ఇండియాకు చెందిన 3 అగ్ర హీరోల సంక్రాంతి ఫైట్ ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తుంది. తెలుగు తెరపైకి మరో హర్రర్ థ్రిల్లర్ రావడానికి రెడీ అవుతుంది. 7G ఫిలిమ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి అరివలగన్ దర్శకత్వం వహించారు. అరుణ్ పద్మనాభన్ ఫోటోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాకి జోసెఫ్ ఎడిటర్గా ఉన్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తుండడం విశేషం.
ఆది పినిశెట్టి ప్రధానమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను తెలుగు తమిళ భాషలో రూపొందిస్తున్నారు. తెలుగులో శబ్దం అనే టైటిల్ను ఖరారు చేసి కొంతసేపటి క్రితం టైటిల్ను పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. చెవి, గబ్బిలాల నేపథ్యంలో డిజైన్ చేసిన టైటిల్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. గతంలో అరివలగన్, ఆది పినిశెట్టి కాంబినేషన్లో వైశాలి అనే హారర్ థ్రిల్లర్ సినిమా వచ్చింది. వీటిని ప్రేతాత్మ ఆవహించి ప్రతీకారం తీర్చుకోవడమే కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమాకి కూడా తమన్ పనిచేశారు. ఇప్పుడు అదే కాంబినేషన్లో శబ్దం రానుందన్నమాట. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లోకి రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోగా రెండో సాంగ్ రిలీజ్కి చిత్ర యూనిట్ సిద్ధమవుతుంది. ఇటీవల రిలీజ్ చేసిన జై బాలయ్య సాంగ్ నందమూరి అభిమానులే ఆకట్టుకుంది. అయితే ఇప్పటి వరకు హీరోయిన్ శృతి హాసన్కి సంబంధించిన అప్డేట్స్ పెద్దగా బయటికి రాలేదని చెప్పండి. కానీ తాజాగా సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. టర్కీలో షూట్ చేస్తున్న సుగుణ సుందరి డ్యూయట్లో బాలకృష్ణ చాలా యంగ్గా కనిపించబోతున్నట్లు వీరసింహారెడ్డి టీం చెబుతోంది. ఈ రోజు విడుదల చేసిన పోస్టర్లో బాలయ్య ఫ్యాషన్ డ్రెస్లో కనిపించగా శృతి హాసన్ కూడా కలర్ఫుల్గా దర్శనమిస్తుంది. ఈ నెల 15న సెకండ్ సింగిల్ సుగుణ సుందరి సాంగ్ని లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఈరోజు ప్రకటించింది. గోపీచంద్ మల్లేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. వీరసింహారెడ్డి మూవీలో బాలకృష్ణ 2 పాత్రల్లో కనిపించబోతున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రాబోతుండగా సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి రేంజ్లో అభిమానులు సినిమాను ఊహించుకుంటున్నారు. అయితే ఫ్యాన్స్ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా సినిమాని గోపీచంద్ మల్లేని చిత్రీకరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ సినిమా వస్తుంది. తెలుగు తెరకి ఈ మధ్యకాలంలో ప్రేమ కథల తాకిడి మరింత పెరిగింది. బడ్జెట్ పరంగా చూసుకుంటే భిన్న సినిమాలే అయినా మంచి కంటెంట్తో యూత్ను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ తరహా సినిమాలతో చాలామంది కొత్త హీరోయిన్లు తెలుగు తెరకి పరిచయం అవుతున్నారు. అలా రూపొందించిన మరో ప్రేమ కథ చిత్రమే రాజయోగం. ఈ సినిమాతో సాయి రోనక్, అంకిత సహనాయికగా కథానాయకులుగా పరిచయం అవుతున్నారు. మణిలక్ష్మణ్ రావు నిర్మించిన ఈ సినిమాకి రామ్ గణపతి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. రాసిపెట్టి ఉన్నట్టుందే రాజయోగం వచ్చేసిందే, నల్లనైన కన్నుల్లోని వెన్నెలమ్మన అంటూ ఈ పాట సాగుతుంది. రెహమాన్ సాహిత్యంలో పదాల అమరికకి బాగుంటుంది. అలాగే తెలుగులో ఇదే ఫస్ట్ సినిమా అయిన అరుణ్ మురళీధరన్ సమకూర్చిన బీట్ యూత్ని ఆకట్టుకునేలా ఉంది. ఇక సిద్రామ్ వాయిస్ ఈ పాటకి ప్రాణం పోసిందని చెప్పాలి. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో నందమూరి బాలకృష్ణ చేస్తున్న అన్స్టాపబుల్ టాక్ షో తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ షోను బాలకృష్ణ తనదైన శైలిలో నడిపిస్తున్నారు. గెస్టులతో ఆయన సరదాగా సంభాషణలు అలరించడమే కాకుండా ఆసక్తికరంగా కూడా ఉంటున్నారు. ఇక ఈ షోలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సందడి చేశారు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ఇలాంటి తరహా షోలో పాల్గొనడం తెలుగులో ఇదే మొదటిసారని చెప్పాలి. అలాగే బాలకృష్ణతో ఆయన తొలిసారి వేదిక పంచుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ కోసం అటు ప్రభాస్, ఇటు ఫ్యాన్స్, నందమూరి అభిమానులు ఎంతో ఉత్సాహంగా వేచి చూస్తున్నారు. ఈ ఎపిసోడ్కు సంబంధించిన చిత్రీకరణ ఈ మధ్యనే పూర్తయింది. తన స్నేహితుడు హీరో గోపీచంద్తో కలిసి ప్రభాస్ ఈ షోలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ఎపిసోడ్ నుంచి 43 సెకండ్ల నిడివి గల ఒక చిన్న గ్లింప్స్ను కూడా ఆహా విడుదల చేసింది. బాలయ్యను కలిసిన బాహుబలి అంటూ మొదలైన ఈ గ్లింప్స్లో ప్రభాస్ను బాలకృష్ణ ఆప్యాయంగా హత్తుకున్నారు. నవ్వుతూ హుషారుగా కనిపించిన ప్రభాస్ను బాలకృష్ణ ఆట పట్టిస్తూ కనిపించారు. ఇక త్వరలోనే మెయిన్ ప్రోమో విడుదల కానుంది. ఈ ఎపిసోడ్ ఇప్పుడు స్ట్రీమ్ అవుతుందో అంటూ తెలియాల్సి ఉందంటూ కూడా అభిమానులు తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అగ్ర కథానాయిక రష్మిక మందన నటించిన హిందీ చిత్రం మిషన్ మజ్ను.
ఓటీటీలో విడుదల కానుంది ఈ సినిమా. ఇక ఈ చిత్రం ద్వారానే ఆమె బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ చిత్రాన్ని 1970 దశకం పూర్తి ప్రేమ కథతో తెరకెక్కించారు. దేశభక్తి, ప్రేమ అంశాలతో రూపొందించిన ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్ మల్హోత్రా భారత గూఢచారి ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నారు. తొలుత ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనేక వాయిదాల అనంతరం తాజాగా ఓటీటీ రిలీజ్కు మొగ్గు చూపారు. జనవరి 20 నుంచి నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దక్షిణాదిన వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మికకు హిందీ చిత్రసీమలో మాత్రం ఆశించినంత ఫలితాలు రావటం లేదని చెప్పాలి. అమితాబ్ బచ్చన్ కూతురుగా రష్మిక మందన నటించిన గుడ్ బై చిత్రం నిరాశను మిగిల్చింది. తాజాగా మిషన్ మజ్ను థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కావడం కూడా బాలీవుడ్లో రష్మిక మందన కెరీర్ను మైనస్గా మారనుందని కూడా అంటున్నారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి సినిమా ఇప్పటి వరకు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా జరుపుకోవాల్సి ఉంది. కానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సమంత అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటోంది. మయోసైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో సమంత బాధపడుతున్న విషయమూ తెలిసిందే. సమంత కొరియాకు ట్రీట్మెంట్ కోసం వెళ్ళిందనే వార్తలు వచ్చాయి. అక్కడి నుంచి వచ్చిన తరువాత కూడా షూటింగ్స్లో జాయిన్ అవబోతున్నట్టు కూడా అంతా భావిస్తున్నారు. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు సమంత ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉందట. వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెలలో డిసెంబర్ 2వ లేదా 3వ వారంలో ఖుషి సినిమా షూటింగ్కు హాజరవుతానంటూ చిత్ర యూనిట్ సభ్యులకు సమంత చెప్పిందట. కానీ ఇప్పటికీ కూడా ఆమె ఆరోగ్యం కుదుట పడకపోవడంతో మరి కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలని కూడా సమంతకు వైద్యులు సూచిస్తున్నారు. వైద్యుల సలహాల మేరకు మరో 4 రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో ఖుషి చిత్ర యూనిట్కు కూడా ఇతర యూనిట్ సభ్యులకు సమాచారం ఇచ్చిందట సమంత. ముందుగా చెప్పినట్లుగానే తాను ఈ నెలలో షూటింగ్కు హాజరు కాలేకపోతుందనంటూ వచ్చే నెలలో షూటింగ్కు హాజరు అవుతానన్నట్లుగా విజయ్ దేవరకొండ ఖుషి చిత్ర యూనిట్ సభ్యులకు తెలియజేసిందట. ఖుషి చిత్ర యూనిట్ సభ్యుల వద్ద సమయం అడిగిన సమంత ఇతర సినిమాల్లో కూడా నటించడం లేదట. ఏ ఒక్క సినిమా వర్క్లో కూడా ఆమె భాగం అవ్వట్లేదు. ఈ మధ్య యశోద సినిమా ప్రమోషన్స్ కోసం 2 రోజుల సమయం కేటాయించిన సమంత ఆ తర్వాత మళ్ళీ మీడియా ముందుకు రాలేదు. కెమెరా ముందుకు కూడా వెళ్ళలేదు. సో చూశారు కదా వ్యూస్, ఇది ఇవాల్టి మూవీ మ్యాగజైన్. రేపటి మూవీ మ్యాగజైన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సీ యూ.